అందరికీ వందనాలు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాసి ఉంది. మహాగణుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అని రాసి ఉంది. దేవుడు ఎవరు? అక్కడ మహాగణుడు, మహోన్నతుడు దేవుడి గురించి ఇలా రాసి ఉంది. మహాగణుడు, 2 మహోన్నతుడు, 3 పరిశుద్ధుడు, 4 నిత్యుడు. ఈ గ్రంథం దేవుడిది కాబట్టి ఇందులో ఉండే విషయాలన్నీ దేవుడు రాయించినవే, దేవుడి గురించి రాయించినవే. మీరు బైబిల్ అంతా చూడండి, ఎక్కడ ఏ వ్యక్తి జీవిత చరిత్ర ఉండదు. మోషే ఫుల్ లైఫ్ డేటా ఉండదు, దావీదు ఫుల్ లైఫ్ డేటా ఉండదు, యేసు ప్రభు గురించి కూడా లైఫ్ ఆఫ్ డేటా మొత్తం ఇందులో ఉండదు. ఏ మానవుని బయోగ్రఫీ ఇందులో ఉండదు. ఈవెన్ సువార్తలు జీవిత చరిత్రలు అంటారు కదా, మత్తయి, మార్కు, లూకా సువార్తలు యేసు ప్రభు జీవిత చరిత్రలు అంటారు కదా. జీవిత చరిత్ర అంటే మనిషి పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయినంత వరకు చెప్పిందే జీవిత చరిత్ర. యేసు ప్రభువుకి 18 సంవత్సరాల మధ్యలో బైబిల్ ఎక్కడ మాట్లాడలేదు. 12 సంవత్సరాల వరకు యేసు ప్రభు తాలూకా విషయాలు ఇందులో కనబడతాయి. మళ్ళీ 30 సంవత్సరం నాడు బాప్తిజం పొందినప్పుడు కనబడుతుంది. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరాల్లో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవడం, కనిపించడం, ఆరోహణం, ఈ విషయాలు ఉంటాయి. అబ్రహాం గురించి కానీ, దావీదు గురించి కానీ, యేసు ప్రభు గురించి కానీ, మోషే గురించి కానీ, దానియేలు గురించి కానీ, ప్రవక్తల గురించి కానీ ఏ వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు రాయడము బైబిల్ యొక్క ఉద్దేశమో కాదు. ఇది మొదటి మీద గుర్తుంచుకోండి. రెండోది, దేవుడు అనంతుడు. దేవుడు అనంతుడు, ఆత్మస్వరూపి. అట్టి అనంతుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని గుణ లక్షణాలు కూడా సంపూర్ణంగా ఈ గ్రంథంలో దేవుడు రాయించలేదు. ఎందుకంటే మనకి ఎన్ని అవసరమో, మానవ జాతికి ఎన్ని అవసరమో దేవుడు అన్ని రాయించాడు, అన్ని తెలుస్తాయి. ఇప్పుడు మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్యుడు, ఇలాగనమాట. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఇలా కొన్ని ఆయనకి సంబంధించిన అమూల్యమైనటువంటి గుణాలు, లక్షణాలు ఈ గ్రంథంలో రాశాడు. సంపూర్ణంగా దేవుని గురించి రాసిన, యేసు ప్రభువు చేసిన అద్భుతాలు, సూచక్రియలన్నీ సంపూర్ణంగా రాసిన ఈ లోకమే పట్టణాన్ని గ్రంథాలు అవుతాయని బైబిల్ చెప్పింది. అవునా? కాబట్టి మానవులమైన మనకి ఎంత అవసరమో దేవుడు అంతే రాయించాడు. ఉదాహరణకి అమ్మ అన్నం వండుతుంది, అవునా? బియ్యం చాలా ఉంటాయి ఇంట్లో, కానీ బియ్యమన్నీ వండుతుందా? కావలసినవే వండుతుందా? అదనమాట. ఆ కావలసినవి ఒక కేజీయో 1/2 కేజీయో ఎలా వండుతుంది తల్లి అంటే, ఇంట్లో ఉండే మనుషుల యొక్క కెపాసిటీని బట్టి, లెక్కను బట్టి వండుతుంది. అంతే కదా? మనం ఎవరు ఎంత తింటామో ఎవరికి తెలుస్తుంది? ఆ తల్లికి తెలుస్తుంది. కాబట్టి ఎస్టిమేషన్ వేసుకొని గ్లాసో లేకపోతే సోలో లేకపోతే తవ్వో అడ్డో తీసుకొని దాని ప్రకారం మనిషికి ఇన్నైతే సరిపోతాయని వంట చేస్తుంది. అలా వంట చేసినటువంటి పాత్రలో ఇంత అన్నం ఉంటుంది. అన్నం అంతా కూడా మళ్ళీ ఒకరికి పెట్టదు, ఎవరికి ఎంత పెట్టాలో అంతే పెడుతుంది. మన ఎబిలిటీని బట్టి మనం దాన్ని స్వీకరిస్తాం. అదేవిధంగా మహోన్నతుడైన దేవుడు మన జీవితాన్ని క్యాలిక్యులేట్ చేసి మన ఆయుష్కాలాన్ని బట్టి మనము ఆధ్యాత్మిక విషయాల్ని ఎంతవరకు నేర్చుకోగలమో, మనకు ఎంత అవసరమో అంత రాయించాడు. ఓకేనా? అనంతుడైన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడి యొక్క గుణ లక్షణాలు కలిగిందే ఈ గ్రంథం. ఇందులో మనకి ఎన్ని అవసరమో అన్ని రాయించాడండి. ఆయన కొన్నివన్నీ రాయించలేదు. ఆయనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఏ నరుడికి తెలియదు. అలాంటి మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు ఈ గ్రంథాన్ని మానవుల మీద మనకి ఇచ్చాడు. ఇది దేవుని గ్రంథం.
ఇది ఎవరిని గురించి చెప్పే గ్రంథం కాదు, దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన సంకల్పం గురించి చెప్పే గ్రంథం. ఒకడు క్రైస్తవుడైతే, ఒక ఆమె క్రైస్తవురాలైతే డెఫినెట్గా ఈ మూడు విషయాలు తెలిస్తేనే క్రైస్తవులు. ఒకటి దేవుడు, రెండు ఆయన రాజ్యము, మూడు ఆయన సంకల్పం. ఈ మూడు విషయాలే వరుసగా ఉంటాయి. ఇవి తెలియకపోతే ఎవరు క్రైస్తవులు కాదు, ఎవరు రక్షణలో లేరు. ఎందుకంటే ఈ మూడు విషయాలే పర్టికులర్గా దేవుడు రాయించాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 25 నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలించండి. చెప్పిన విషయాలు టిక్కులు పెట్టుకోండి. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. అపోస్తలుడైన పౌలు ఏం ప్రకటించాడు? దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి ప్రజల మధ్యలో సంచరించాడని రాశాడు. మీలో ఎవరనూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషుని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. 27 దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అన్నాడు. మొదట దేవుడు, ఆయన రాజ్యము, తర్వాత ఆయన సంకల్పం. కాబట్టి ఈ గ్రంథం అంతా రాయడానికి గల కారణం ఏంటి? దేవుడి గురించి, ఆయన రాజ్యం గురించి, ఆయన సంకల్పం గురించి తెలియజేయడానికి రాయించాడు. ఓకేనా? అంటే మనకేవో జబ్బులు పోతాయని, మనకేవో రోగాలు పోతాయని, మనకెవరో పిల్లలు పడతారని, మనకేవో ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా. వాటిని అనుసరించి గ్రంథం రాయబడలేదు. గ్రంథం రాయించినటువంటి దేవుడు ఆయన రాజ్యాన్ని, ఆయన సంకల్పాన్ని ఇందులో రాయించాడు. ఓకేనా? దేవుడు ఎలాంటి వాడో, ఆయన రాజ్యము ఎలాంటిదో, ఆయన సంకల్పము ఎలాంటిదో ఈ గ్రంథం చదివితే తెలుస్తుంది. అవి తెలియకపోతే పౌలు ఏమన్నాడంటే, మీలో ఎవరి నాశనం కాను అన్నాడు. అవునా? చెప్పండి. యేసు ప్రభు లైఫ్ అంతా ఇందులో ఉండదు, మోషే లైఫ్ అంతా ఇందులో ఉండదు, హనోక్ లైఫ్ అంతా ఇందులో ఉండదు, ఆదాము లైఫ్ అంతా ఇందులో ఉండదు. ఈవెన్ పరిశుద్ధంగా బ్రతికి దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వారి జీవితాంతం ఏం జరిగిందో కూడా ఇందులో ఉండదు. ఒక వ్యక్తి యొక్క ఆటోబయోగ్రఫీని తెలియజేసేది బైబిల్ కాదు. బైబిల్ దేవుని గ్రంథం కాబట్టి అది ఎవరి గురించి మాట్లాడుతుంది? దేవుని గురించి మాట్లాడుతుంది, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతుంది, దేవుని సంకల్పం గురించి మాట్లాడుతుంది. ఈ మూడు తెలుసుకోవాలని దేవుడి గ్రంథాన్ని రాశాడు. ఇవి పక్కన పెట్టి దేవుడు చెప్పనటువంటి విషయాలకి, అక్కర్లేనటువంటి విషయాలకి బోధకులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. రైట్. ఇప్పుడు ఏం జరిగింది అంటే, నేను ఇక్కడ రాశాను, దేవుడు ఎవరైనా ఉంది? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యుడు. ఇవేంటి? ఆయన అట్రిబ్యూట్స్, ఇన్విజిబుల్ అట్రిబ్యూట్స్ అని రాసి ఉంటది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ఉంది, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. అంటే నా వైపు చూడండి, దేవునికి సంబంధించి తెలుసుకోవడానికి కావలసింది మీ మధ్యలో ఉంది. దేవుడు అది వారికి, అంటే విశదపరచాలంటే అర్థం ఏంటి? తెలియజేశాడు. తెలుసుకోవలసిన విషయం మీ దగ్గరే ఉంది, దేవుడు తెలియజేశాడు. తెలుసుకునే పద్ధతులు తెలుసుకోవాలని దాని అర్థం. అప్పుడు ఎలా తెలుసుకోవాలట? 20వ వచనం చదవండి. ఆయన ఎవరు? ఆయన అదృశ్యుడు. దేవుడు ఎవరు? బైబిల్ దేవుడు ఎవరని చెప్పింది? అదృశ్యుడు. అయితే ఆయనకి ఏమున్నాయట? లక్షణాలు ఉన్నాయి. ఆయన ఎవరు? అదృశ్యుడు. ఆయనకేమున్నాయి? లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు దృశ్యమైన వాడైతే లక్షణాలు ఉండక్కర్లే, దృశ్యమైన వాడైతే లక్షణాలు ఉండక్కర్లా. ఎందుకు? కంటికి కనబడతాడు కాబట్టి. దేవుడు ఎవరైనా రాస్తుంది? అదృశ్యుడు కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాలంటే ఏముండాలి? ఆయనకి లక్షణాలు ఉండాలి. మనం వాటిని మనం ఏం చేయాలి? గ్రహించి తెలుసుకోవాలి. వాటిని ఏమన్నాడంటే విశదమవుతాయి అన్నాడు.
దేవుడు విశదపరిచాడు అని అన్నాడు. అవునా? దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఎవరు? ఆత్మ అంటే అర్థం ఏంటి? రూపం లేనివాడు. దేవుడు ఎవరు? ఆత్మ. ఏమి లేదు ఆయనకి, రూపం లేదు. ఆయనే చెప్పాడు, పైన ఆకాశం ఉంది కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఏ రూపమునైనను మీరు చేసుకోకండి, నేనని చేసుకోకండి అన్నాడు. అంటే దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? ఆయనకి ఏమి లేదు, రూపం లేదు. కానీ ఏముంది? ఏమున్నాయి? లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను బోర్డు మీద రాసినవి ఏంటి? ఆత్మకుండే లక్షణములు. ఆత్మకి ఏమున్నాయి? లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో ఒకటేంటి? గనుడు. మామూలు గనుడు కాదు. ఎలాంటి గనుడు? మహాగనుడు. గనుడు అంటే గంటడు అంటారు కదా, గొప్ప గనుడు బాబు అంటారు కదా. అంటే ఆయన లాంటి మరి ఎవరు మరలేరు, అంత గనుడు ఆయన. మహాగనుడు అన్నారు. తర్వాత ఆయన మహా ఉన్నతమైన వాడు. ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు. మామూలుగా తగులాడుకున్నప్పుడు మీరు అంటారు కదా, నువ్వు మా గొప్ప ఉన్నతమైన దానివే, నువ్వు మా గొప్ప ఉన్నతమైన వాడు అంటారు కదా. అనరా? మహోన్నతుడు దేవుడు, మహా ఉన్నతమైన వాడు. మూడోది పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఆయనకి పాపానికి ఏ సంబంధము ఉండదు. పాపం చేస్తే ఆయనతో ఉండే సంబంధం తెగిపోతుంది. అంత పరిశుద్ధుడు. తర్వాత ఆయన ఎలాంటి వాడు? నిత్యుడు. ఇవేంటి? లక్షణాలు అన్నమాట, ఆయన గుణాలు. ఇలాంటి బైబిల్లో ఆయన ఎన్ని రాయించాడో అన్నీ ఉంటాయి. అవి మనం తెలుసుకుంటే చాలు, మన జీవితం ముగిసిపోతుంది. ఇది కాదండి మరొక బైబిల్ ఉంటే బాగుండు, అందులో కూడా కొన్ని రాసి ఉంటే బాగుందంటే నీకు అక్కర్లే. వీటిని తెలుసుకొని మారడానికి నీకు ఎంత టైం అయిపోయింది. మరొక ఎంత బైబిల్ ఉండి అందులో కూడా మరొక రాయిస్తే బాగుందంటే ఇది భోజనం ఇటు ఒక అయిపోయింది, మరో కాకు అయిపోయింది, మరో కాకు వేసుకుని తినేయడానికి. ఉన్నవే మనం తెలుసుకున్నా ఆయన స్వభావం, ఆయన స్వరూపం గ్రహించలేకపోతున్నాం, మారలేకపోతున్నాం. ఇంకా దేవుడు మరో గ్రంథం రాసిస్తే అసలు ఇది చదివితే నిద్ర వచ్చేది మీకు. అబద్ధం ఆడకని చెప్పండి, ఇలా బైబిల్ తీసి ఒక అధ్యాయం చదివిసరికి వెంటనే ఏమొస్తుంది? రాదా? టీవీ చూసిన నిద్ర రాదు, సీరియల్ చూసిన నిద్ర రాదు, సెల్ చూస్తే అస్సలు నిద్ర రాదు మనకి. అవునా కాదా? రాత్రి 11 వరకు, 11:30 వరకు, 12 వరకు సెల్లలు చూసిన మోకాలు కదా మనది? చెప్పండి. మరి రాత్రి 11 వరకు, 12 వరకు బైబిల్ చదివిన మోకాల ఎలా తెలుస్తాడు దేవుడు? కాబట్టి మీరు అర్థం చేసుకోండి. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం రాశాడో, దేవుని గురించి తెలియశక్యమైనది అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచను, ఆయన అదృశ్య లక్షణములు గలవాడు. దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయి? లక్షణాలు ఉన్నాయి. అవి అదృశ్యుడి యొక్క లక్షణాలు. అంటే మళ్ళీ నాకు ఇక్కడ ఎదిరించే ఒక విషయం ఏంటంటే, బాధ కలిగించే ఒక విషయం ఏంటి అంటే, ఆయన అదృశ్యుడు లక్షణాలు మాత్రమే ఉన్నాయని బైబిల్ చెప్తే, ఈ బైబిల్ పట్టుకొని మాకు కనపడ్డాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థం అవట్లేదా? ఈ బైబిలే దేవుని యొక్క రూపం లేదని చెప్తుంది. ఈ బైబిలే దేవునికి ఏమి లేదని చెప్తుంది, రూపం లేదని చెప్తుంది. ఏ నరుడు దేవుణ్ణి చూడలేడని చెప్తుంది. ఇదే బైబిల్ పట్టుకొని ఇంకొకటి వచ్చి ఏం చెప్తున్నాడు? రాత్రే మాట్లాడాడు నాతో అని చెప్తున్నాడు. అవునా? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇలా రాసి ఉంది, చూడండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి యుక్త కాలంలో ఎంత ప్రత్యక్షతను కనపరిచము. ఆ సర్వాధిపతి కారణం ఆయనే ఘనమైన మహారాజు. కాబట్టి ఇప్పుడు రాజులకు ఏమై ఉన్నాడు? రాజులకు రాజును, ఆయనే ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడ నేరడు. ఎంత క్లియర్గా ఉంది. బైబిల్లో కనబడతాడని రాసి ఉందా? అదృశ్య లక్షణాలు ఉన్నాయా?
అదనమాట. అంటే చదువుకున్న వాళ్ళందరేమో గవర్నమెంట్ వైపు వెళ్ళిపోయారు ఉద్యోగాలకి, ఇంకా అంత ఇంత మరి కొంచెం చదువుకున్న వాళ్ళేమో ప్రైవేట్ సంస్థల్లోకి వెళ్ళిపోయారు ఉద్యోగాలకి. చదువు స్వాము ఏమీ లేనటువంటి వాళ్ళందరూ బైబిల్ పట్టుకుని వచ్చారు బోధించడానికి. చదువు లేదు, సంస్కారం లేదు, మానవత్వం లేదు, మర్యాద లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, తప్పులు చేస్తూ తప్పులు పట్టే వారందరూ బైబిల్ బోధించడానికి వచ్చేసారు. అంతో ఎంతో డిగ్నిటీగా ఉండి లెజెండరీగా బ్రతికి ఒక మంచి మర్యాద పద్ధతి ఉన్నతమైన చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కనీసం ఒక బిఏ కానీ, డిగ్రీ కానీ, ఎంఏ కానీ, ఎంఈడి కానీ, పిహెచ్డి కానీ, లేకపోతే ఒక బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, లేకపోతే ఒక ఎంబీబీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇలా చదివిన వాళ్ళు ఎవరూ బైబిల్ బోధించలేదండి. ఇలా చదివితే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతున్నారు. చదువు స్వాము లేని నాలంటోళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నారు? బైబిల్ దగ్గరికి వచ్చేస్తున్నారు. చదువు స్వాము లేని నాలంటోళ్ళు అంటే నేను చదవలేదు అనుకోకండి. నేను చదువుకున్నాను. నేను బిఏ లిటరేచర్ చేశాను. నేను చదువుకున్నాను. ఎందుకు చదువుకున్నాను అంటే ఉద్యోగం కోసం చదవలా. బైబిల్ని ఇంగ్లీష్లో, బైబిల్ని తెలుగులో, బైబిల్ని గ్రీకులో, బైబిల్ని హెబ్రూలో చదవడానికి చదువుకున్నాను. నేను ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన తర్వాత, డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ట్రైనింగ్కి వెళ్ళాను బెంగళూరు. ఆంధ్రాలో ట్రైనింగ్ అవ్వలేదు నేను ఎవరి దగ్గర. బెంగళూరు వెళ్ళాను. ఆ తర్వాత ఆంధ్రాలో ట్రైనింగ్ అయ్యాను. ఓకేనా? ఇప్పుడు మీకు సంతోషమా కాదా? కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్ వెళ్ళారు ఉద్యోగానికి, మద్రాసు వెళ్ళారు ఉద్యోగానికి, తెలంగాణ వెళ్ళిపోతున్నారు ఉద్యోగానికి, విశాఖపట్నంకి వెళ్ళిపోతున్నారు ఉద్యోగానికి. ఒకడేమో దేవుడు కనబడ్డని చెప్తే మరొకడేమో రాత్రి మాట్లాడేటని చెప్తున్నాడు. అందుకే నేనేం చెప్తున్నానంటే పిల్లల్ని బాగా చదివించి వారి కాళ్ళ మీద వారిని నిలబడేటట్టు చేసి బైబిల్ కూడా నేర్పించి బైబిల్ తెలియని వాళ్ళకి తెలిసేటట్టు వారిని వాడుకోవాలి మనం. అప్పుడు బాగా చదువుకుంటారు కాబట్టి పేలరు, ఉన్నట్టు చెప్తారు. నిండుకున్నప్పుడేం దొరుకుతుందా? మీరు ఎప్పుడైనా చూడండి, చదువుకున్న వాళ్ళు ఎప్పుడు తొందరపడరు, నిదానంగా ఉంటారు. చదువు లేని వాళ్ళే తొందరపడిపోతూ ఉంటారు. చదువు మనిషికి మూడో నేత్రం అన్నారు పెద్దలు. కాబట్టి నాకు కనబడడు, అదృశ్యుడు అని చెప్పిన ఈ బైబిల్లో ఉండే దేవుడు, బైబిల్కి సంబంధించిన దేవుడు ఇంకొకరికి దర్శనం ఇచ్చాడట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, సకల యుగములలో రాజయుండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడైన దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. సకల యుగములలో ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. సకల యుగములలో రాజై ఉన్న ఆయన ఏమై ఉన్నాడు? అక్షయుడు. అక్షయుడు అంటే నాశనము లేనివాడు. అదృశ్యుడు అంటే కంటికి కనిపించిన వాడు. అద్వితీయుడు అంటే అలాంటి వాడు మరొకడు మరలేడు, ఆయన ఒక్కడే అనేది. ఇవి దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క లక్షణాలు. ఇప్పుడు బైబిల్లో ఉండే దేవుడిని బైబిల్ మనల్ని ఎలా తెలుసుకోమంది? చూచి తెలుసుకోమందా? లక్షణాలు బట్టి తెలుసుకోమందా? చెప్పట్లేదు మీరు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించిన వాళ్ళని ఏం చేయాలట? దేవుడిని తెలుసుకోవాలట. అలా తెలుసుకోకపోతే ఏం జరుగుతుందంటే సృష్టికర్తకు బదులు సృష్టాన్ని పూజిస్తారు. 2, అదృశ్యుడైన దేవునికి బదులు దృశ్యుడై మాకు కనిపించాడని అబద్ధాలు చెప్తారు. అవునా? అందువల్ల స్పష్టంగా దేవుడిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ రాసినవి ఆయన లక్షణాలు. ఓకేనా? ఆయనకేం లేదు? రూపం లేదు, కానీ ఏముంది? స్వరూపం ఉంది. అర్థమైంది కదమ్మా? ఆయనకేం లేదు? రూపం లేదు. ఏముంది? స్వరూపం ఉంది. స్వరూపం అనేది దేనికి సంబంధించింది? అంతరాత్మకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. రూపం అనేది బయటికి సంబంధించింది. నాకేముంది? రూపం ఉంది, స్వరూపం ఉంది.
ఆదాముకి ఏముంది? రూపం ఉంది, స్వరూపం ఉంది. ఆదికాండం 1:26 దేవుడు అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు చేయమన్నాడు. వాడి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడేమయ్యాడు. కాబట్టి బయటికి కనిపించిందేమో రూపం, బయటికి కనిపించకుండా లోపల ఉన్న అంతరాత్మేమో స్వరూపం. దేవుడు రూపము మరియు స్వరూపము కలిగిన వాడు కాదు. దేవుడు కేవలము స్వరూపియే. ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి, న్యాయ స్వరూపి, యథార్థ స్వరూపి, నీతి స్వరూపి. ఈ లక్షణాలు దేనికి ఉన్నాయి? ఆత్మకున్నాయి. కానీ ఆయన బయటికి ఏం లేదు, ఆయనకి రూపం లేదు. కాబట్టి అట్టి రూపం లేనటువంటి దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన ఇలాంటి అదృశ్య లక్షణాలు కలిగి తన సింహాసనం మీద ఉన్నాడు పరలోకంలో. ఆ సింహాసనం మీద ఉన్న దేవుడు భూలోకాన్ని ఒకసారి చూసినప్పుడు భూలోకం ఆయన దృష్టికి ఇలా కనిపించిందట. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు చూసిన లోకం ఇలా ఉందట. ఎలాగుంది? ఎవరు లేరు? నీతిమంతులు లేరు, ఒక్కడు లేడు, గ్రహించిన వాడు లేడు, దేవుని వెదకవాడు ఒక్కడును లేడని చూశాడు దేవుడు. అందరూ ఏకముగా గావు తప్పి ఏకముగా ఏమయ్యారు? ఇక్కడేమో పనికిమాలిన వారు అయ్యారని రాశాడు. మరొక దగ్గరేమో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రాశాడు. అంటే పైనుండి దేవుడు భూలోకాన్ని చూస్తే భూలోకంలో నీతిమంతులు ఉన్నారా? లేరు. మరి లోకంలో ఎవరున్నారు? అందరూ పాపులే. లోకంలో ఎవరున్నారు? అందరూ పాపులే. అప్పుడు ఈ భయంకరమైనటువంటి పాప లోకంలో మానవుల్ని రక్షించాలని దేవుడు ఏం చేశాడు అంటే ఒక సంకల్పం చేశాడు. చేయలేదా? ఆ సంకల్పాన్ని అనుసరించి ఈ ఆత్మస్వరూపైనటువంటి దేవుడు ఆ సంకల్పాన్ని అనుసరించి ఆయన స్వరూపైనటువంటి క్రీస్తుని కాలం పరిపూర్ణమైనప్పుడు ఎక్కడ పంపించాడు? స్త్రీ ద్వారా భూలోకానికి పంపించాడు. యేసు భూలోకానికి వచ్చాడు కదా. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు, భూలోకానికి వచ్చాడు. ఈయన భూలోకానికి వచ్చినప్పుడేమో యేసు, భూలోకానికి వచ్చినప్పుడేమో యేసు, తర్వాత ఏమో అభిషేకింపబడినప్పుడేమో భూలోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమో క్రీస్తు. యేసుగా ఆయన లైఫ్ ఎంత? 33.5 సంవత్సరాలు. క్రీస్తుగా ఆయన లైఫ్ ఎంత? 2025 సంవత్సరాలు. అంటే భూలోకంలో పని అయిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు నీవు నా ప్రియకుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు కదా. అప్పటి నుండి ఆయన క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు చెప్పాడు, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఆ నియమించిన రోజు నుండి ఈ రోజు వరకు 2500 సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు 2500 సంవత్సరాలు బట్టి ఆయన ఏమై ఉన్నాడు? క్రీస్తు అయి ఉన్నాడు. అంతకు ముందు ఏమై ఉన్నాడు? యేసు. ఎన్ని సంవత్సరాలు యేసు? 33.5 సంవత్సరాలు. 2500 సంవత్సరాల్లో 33 సంవత్సరాల్లో ఇంక్లూడ్ అయినా ఎక్స్క్లూడ్ అయినా మొత్తం మీద ఆయన భూమి మీద ఉన్నది యేసుగా శరీరధారిగా 33.5 సంవత్సరాలే. ఈ శరీరధారిగా ఉన్న యేసుని దేవుడు ఏం చేశాడు? కల్వరిలో తీసుకెళ్లి కొట్టి చంపించేశాడు. తర్వాత ఆయన తీసుకెళ్లి సమాధి చేస్తే 3వ దినాలు లేపాడు. అలా 3వ దినాలు లేపిన తర్వాత ఆయన ఆరోహణం అయితే ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చుని పెట్టుకున్నాడు పరలోకంలో. అప్పుడు ప్రకటించాడు, మీరు సిలువ వేసిన యేసుని క్రీస్తుగా ప్రభువుగా మీకు ప్రకటిస్తున్నానని. ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవులకు ఏమయ్యాడు? ప్రభు అయ్యాడు, శిరస్సు అయ్యాడు. ఇప్పుడు ఆయన తన పని ముగించుకొని భూమి మీద నుంచి వెళ్ళిపోక ముందు ఇంక భూమి మీదకి రాలా. యేసులో వచ్చే సంవత్సరాలు అయింది 2025 సంవత్సరాలు అయింది. ఈ 2025 సంవత్సరాలు ఏమంటారంటే ఏడి, అంటే క్రీస్తు శకం. ఓకేనా? అప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, లోకంలో ఎవరు లేరు?
రోమపత్రిక 3:10 లోకంలో ఎవరు లేరు? నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే అబ్రహాం అనే ఒక వ్యక్తిని భూమి మీద నీతిమంతుడిగా తీర్చాడు. ఓకేనా? నీతిమంతులు లేరు, దేవుడు ఒక మనిషిని నీతిమంతుడిగా తీర్చాడు. మొట్టమొదట నీతిమంతుడిగా తీర్చబడినటువంటి అంటే ఇశ్రాయేలీయులకు పితరుడైన అబ్రహాం. అంతకుముందు నీతిమంతులు ఉన్నారు, దేవుడితో నడిచిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఈ వ్యక్తిని కనుగొన్నాడు, ఈ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 భూమి మీద పుట్టించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును కనుగొన్నాడు. అబ్రహాం ఎవరు? అబ్రహాము కల్దీయుడు. కల్దీయుడైన అబ్రహాం అని రాసి ఉంటది, హెబ్రీయుడైన అబ్రహాం అని ఉంటది. కల్దీయుడు అంటే జాతిని బట్టి, హెబ్రీయుడు అంటే భాషను బట్టి. మీకు నెబుకద్నెజరు తెలుసా? దానియేలు గ్రంథం చదివితే కల్దీయులు రాజైన నెబుకద్నెజరు అని ఉంటది కదా, ఆ నెబుకద్నెజరు తాలూకు అబ్రహాం అంటే ఆ కల్దీయులు ఆ వంశానికి సంబంధించినోడు. దేవుడు అతని దగ్గరికి వెళ్ళి, దేవుడు వాక్యం ఆయన దగ్గరికి వెళ్ళి, అబ్రహామా నీవు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించి దేశానికి రా అని ఆదికాండం 12 చెప్పాడు కదా. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలు. అబ్రహాం అప్పటికే పెళ్ళైంది కదా, ఆయన వయసు ఎంత? 65 సంవత్సరాలు. అంటే 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని పిలిచాడు. అబ్రహాం దేవుడిని నమ్మాడు. అయితే ఈ ఇద్దరు దంపతులకి అంటే ఈ ఇద్దరికి పిల్లలు లేరు. మరి ఈ 75 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే 1 నుండి 74 ఉన్నాయి కదా, లేవా? 1 నుండి 74, తర్వాత 75, 1 నుండి 64, తర్వాత 65, అంతే కదా. 64 వరకు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. 65లో ఎక్కడికి వచ్చారు? దేవుడి దగ్గరికి వచ్చారు. ఈమె 74 వరకు అబ్రహాం ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. ఆయన దేవుడి దగ్గరికి వచ్చేసరికి వయసు ఎంత? 75. ఈ 74 సంవత్సరాలు అబ్రహాం ఏం చేశాడు? ఈ 64 సంవత్సరాలు శారా ఏం చేసింది? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాము, నాహోరుకు తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అక్కడ నివసించి అది 74 సంవత్సరాలు ఏం చేశాడు? అబ్రహాం 74 సంవత్సరాలు ఏం చేశాడు? మరి ఆయనతో పాటు ఆవిడ కూడా ఏం చేసింది? అది భర్త ఎటంటే భార్య అటే వెళ్తుంది. భర్త అడుగు జాడలే భార్య, భర్త నిర్ణయాన్నే భార్య గౌరవిస్తుంది. భర్త ఎవరిని పూజిస్తే భార్య వాళ్ళని పూజిస్తుంది. భర్త ఎక్కడికి వెళ్తే భార్య అక్కడికి వెళ్తుంది. తిరగబడిన ఆడవాళ్ళు ఉంటే నేనేం చేయలేను, కానీ వాస్తవం ఏంటంటే భర్త ఎక్కడికి వెళ్తే భార్య ఎక్కడికే వెళ్తుంది, అది వాస్తవం. కాబట్టి ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు? ఇతర దేవతలు పూజించడానికి వెళ్తున్నాడు. భార్య ఎక్కడికి వెళ్తుంది? ఆయన వెనక సామాన్ పెట్టుకుని వెళ్తుంది. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? ఇతర దేవతలు పూజించేస్తారు, పూజించేసి వచ్చేస్తారు. 74 సంవత్సరాలు కల్దీయుల దేశంలో నది యూఫ్రటీస్ వద్ద అబ్రహాము, శారా, తెర కుటుంబీకులు చేసిన పని ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి దేవుడు ఎవరు తెలియదు అనమాట. విగ్రహారాధన ఎవరు చేస్తారు? దేవుడు తెలిసిన వాళ్ళు చేస్తారా, తెలియని వాళ్ళు చేస్తారా? తెలియని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ ఇద్దరు దంపతులు అలాగా బిడ్డలు లేకుండా ఆ విగ్రహారాధన చేస్తున్నారు. ఆ టైంలో దేవుడు వారిని పిలిచాడు. దేవుని యొక్క పిలుపుకు లోబడి వాళ్ళు దేవుడితో వచ్చేసారు. అప్పుడు వయసు ఎంత? 75 సంవత్సరాలు ఆయనకి, 65 సంవత్సరాలు ఆమెకి. అప్పుడు దేవుని దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వీరికి ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే మీకు బిడ్డనిస్తానన్నాడు. బిడ్డనిస్తానన్నప్పుడు ఈ వయసులో చెప్పాడు. బిడ్డనిచ్చినప్పుడు ఆయన వయసు ఎంత?
100 సంవత్సరాలు. ఆవిడ వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఆయన అంటే అబ్రహాం వయసు ఏమో 100, ఆమె అంటే శారా వయసు ఏమో 90 సంవత్సరాలు. ఈ వయసులో వాగ్దానం చేసి ఈ వయసులో ఇచ్చాడు. అప్పుడు 25 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేశారు బిడ్డ కోసం. అప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ పేరు ఏం పేరు పెట్టారు వాళ్ళు? ఇస్సాకు అని పేరు పెట్టారు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. 100 సంవత్సరాల వయసులో బిడ్డ పుడితే ఎలా ఉంటుందో మీరు చూడండి. యవనంలో బిడ్డ పుడితేనే ముద్దులాడేస్తానమ్మా, అవునా? యవనంలో పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితేనే అల్లరి ముద్దుగా ఎత్తి దించకుండా భుజాల మీద వేసుకొని ముద్దులాడి చక్కగా ముచ్చటగా చూస్తున్నామా లేదా? మరి అలాంటిది వృద్ధాప్యంలో పుట్టినప్పుడు ఆ బిడ్డను ఎలా చూస్తారు? ఇస్సాకు పుట్టినప్పటికీ అబ్రహాం పేదోడు కాదు, భయంకరమైన ధనవంతుడు. ఆయన ఎంట 318 మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈయన ఇంట్లో గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. ఆయన ఆస్తి విపరీతం అయిపోయింది. అబ్రహాము లోతు విడిపోవడానికి కారణం ఏంటి? ఆస్తి ఎక్కువైపోయి విడిపోయారు. పశువుల మందరు ఎక్కువైపోయి విడిపోయారు. అలాంటి ఒక కోటీశ్వరుడికి, అలాంటి ఒక ఐశ్వర్యవంతుడికి 100 సంవత్సరాల వయసులో బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచాడు. పెంచిన తర్వాత బిడ్డకు వయసు వచ్చింది. దయాకర్ అంత ఎత్తు వచ్చాడు, దయాకర్లా తయారయ్యాడు. మన దయాకర్ ఉంది కదా, మంచి ఏపుగా తండ్రి దగ్గర ఉన్నాడు బిడ్డ. 22 అధ్యాయంలో, ఆదికాండం 22 అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికి ఏ దేవుడైతే అబ్రహాముని నీతిమంతుడిగా తీర్చాడో, బిడ్డలు లేని అబ్రహాముకి బిడ్డలు ఇచ్చాడో, ఆ దేవుడే మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు అంటే ఇలాగన్నాడు, అబ్రహామా, ఇవి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన అని రాసి ఉంటది. దేవుడు వచ్చి అబ్రహాంతో అన్నాడట, అబ్రహామా, నీవు ప్రేమించి ఒక్కగానొక్కడై ఉన్న నీ ఇస్సాకుని నాకు దహన బలి ఇవ్వాలి అని అడిగాడు. అడిగాడా లేదా? బిడ్డనిచ్చింది ఎవరు? ఆయనే. మళ్ళీ దహన బలి ఇచ్చి అడిగింది ఎవరు? ఆయనే. సరే, మీకు దహన బలి అని తెలుసా? కోడిని కోస్తామా, కాలుస్తామా? అదే దహన బలి. నువ్వే కొయ్యాలి, నువ్వే కాల్చాలి. ఇప్పుడు దహన బలి అబ్రహాము ఎవరిని కొయ్యాలి? ఇస్సాకుని కొయ్యాలి, ఇస్సాకునే కాల్చాలి. కోసే పని ఎవరిది? నీదే. కాల్చే పని ఎవరిది? నీదే అని చెప్పి దేవుడు అబ్రహాముని తన కుమారుణ్ణి బలిమ్మని కోరాడు, ఇస్సాకుని. అప్పుడు ఇస్సాకు మెచ్యూరిటీ వచ్చింది. అడుగుతున్నాడు, మరి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బలికి గొర్రెపిల్ల లేదని అడిగితే గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడని కొండ మీదకి వెళ్ళారు. బలిపేటం కట్టాడు, బిడ్డకు చేతులు కట్టేశాడు, పడుకోబెట్టాడు, చంపేశాడు. దానికి ఇస్సాకు అంగీకరించాడా? అంగీకరించలేదా? అంగీకరించలేదా? ఒకవేళ ఇప్పుడు కుర్రాళ్ళు అయితే కట్టులు తెచ్చుకొని ముసలిని కట్టేసి బలి చేస్తారు, అది వేరే సంగతి. అప్పుడు మాత్రం మా నాన్న ఏది చేస్తే అదే. ఇప్పుడు తిరగబడుతున్నారు, అప్పుడు తిరగబడేవారు కాదు. ఇప్పుడు ఆడపిల్లలు తిరగబడుతున్నారు, మగపిల్లలు తిరగబడుతున్నారు, తల్లి మీద తండ్రి మీద. ఆనాడు 40 సంవత్సరాల వయసు వచ్చినా సరే తల్లి చెప్పిందే వేదం, తండ్రి చెప్పిందే వేదం అనుకుంటేవారు ఆ రోజుల్లో. రైట్. బలిపేటను కట్టి, బలిపేట మీద బిడ్డను పడుకోబెట్టి కట్టి పట్టుకొని బిడ్డను నరకడానికి చేయెత్తితే అబ్రహాము ఆగు అన్నాడా లేదా? చెప్పండి. ఆగు అనుకుంటే అబ్రహాం ఏం చేశాడు? చంపేస్తాడు. నువ్వు నీ బిడ్డను నా కొరకు బలిచ్చావని నేను నమ్ముతున్నాను, మరి ఆ బిడ్డను ముట్టద్దు, నువ్వు తీసుకెళ్ళిపోయి వదిలేశాడు. దేవుడు ఎలాంటి వాడు? మహోన్నతుడు, మహాగరుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అట్టి మహోన్నతుడైన దేవుడు భూలోకంలో మానవులందరూ పనికి మాలిన వారై పాపులై త్రావ తప్పితే అట్టి మానవ జాతిని రక్షించడానికి ఎవరిని బలయ్యాలని సంకల్పించాడు? క్రీస్తుని బలయ్యాలని సంకల్పించాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ దేవుని సంకల్పం అబ్రహాముకు తెలియదు. దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడనే సంగతి అబ్రహాముకి తెలియదు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, అబ్రహాముకు తెలియాలంటే అపోస్తులు బాధ ఉండాలి. అప్పుడు మనకు తెలిసిన ఈ సంకల్పం ఆనాడున్న పూర్వీకులు ఎవరికి తెలియదు. దేవుడు తన సంకల్పాన్ని అబ్రహాం ద్వారా బయలుపరచలేదు, మోసే ద్వారా బయలుపరచలేదు. ఎవరి ద్వారా బయలుపరిచాడు?
అపోస్తుల ద్వారా బయలుపరిచాడు. అందుకే అపోస్తుల ద్వారా అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మన కొరకు తన కుమారుణ్ణి బలికి సిద్ధం చేశాడు జగత్తు పునాది వేయబడక మునిపే అనేది ఇవాళ మనకు తెలిసినట్టు ఆనాడు ఎవరికి తెలియదు, అబ్రహాముకు తెలియదు. అయినా సరే దేవుడు వచ్చి నీ కుమారుణ్ణి బలిస్తావా అని అడిగితే అబ్రహాం ఏమన్నాడు? ఇస్తానన్నాడు. ఇస్తానన్నాడా? ఇచ్చేశాడా? ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మనిషిని దేవుడు తన కుమారుని బలి ఇచ్చేది ఆయన ప్రేమ స్వరూపి. నా 74 సంవత్సరాలు పాపం చేసి విగ్రహారాధన చేసిన వ్యక్తిని నీతిమంతుడిగా తీరిస్తే దేవుడి కోసం తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డా లేదా? సిద్ధపడ్డా? దేవుడు సిద్ధపడ్డాడంటే అది వేరే సంగతి. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. నరుడు సిద్ధపడతాడు అలాగా? సిద్ధపడతాడా? మన రంగు ఎక్కడ బయటపడతారు తెలుసా? మన పిల్లలు ఎవరైనా ముడితే మన రంగు బయటపడుతుంది. నన్ను టచ్ చేసినా నాకు బాధ అనిపించదు, పిల్లలు టచ్ చేస్తే నాకు బాధ అనిపిస్తుంది. మీకు చెప్పండి, నన్ను మీరు ఏదైనా అనండి, నన్ను మీరు తిట్టండి, నా కూతురు కానీ నా కొడుకుని కానీ మీరు ఎవరైనా ఏదైనా అన్నారని తెలిసినా, మీరు కొట్టారని తెలిసినా నాకు బాధ అనిపిస్తుంది. అట్ ద సేమ్ వే మీ పిల్లల్ని నేను ఏదైనా అన్నానని తెలిసినా మీకు బాధ అనిపిస్తుంది. అవునా? కారణం మన పిల్లలంటే మనకంతా ప్రీతి, ప్రేమ. అందువల్ల దేవుడు ఏం అడిగాడంటే నీ ప్రాణం ఇస్తావా అని అడగరా, నీ బిడ్డ ప్రాణం ఇస్తావా అని అడిగాడు. అక్కడ తెలిసిపోతుంది నీ రంగు అని. అబ్రహాము తన ప్రేమను చూపించాడా? చూపించలేదా? చూపించాడు, బిడ్డను బలిచ్చాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు అబ్రహాంకు సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒకటి మీరు చెప్పండి, రెండోది నేను చెప్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. నెంబర్ 1 స్టేట్మెంట్. నెంబర్ 1 నేను ఎవరి దేవుడిని అన్నాడు? నేను అబ్రహాం దేవుడని అన్నాడా లేదా? దేవుడు నీ దేవుడు అవ్వాలి అంటే నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యాలా, నీ దేవుడికి నచ్చినట్టు చెయ్యాలా? అలాగే భూలోకంలో మొట్టమొదట దేవుడికి నచ్చినట్టు చేసినోడు ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా? అబ్రహాం. ఏంటో నచ్చడం? సర్వలోకం కొరకు నా కుమారుణ్ణి బలిస్తున్నాను, నువ్వు నీ కుమారుణ్ణి నాకు బలిస్తావని అడిగాడా లేదా? ఎవడైనా అలా చేస్తాడా? బండిడు ధనం కావాలని ఇస్తాను, ధాన్యం కావాలని ఇస్తాను, కానీ నా పిల్లల మూసి మాత్రము పట్టకు అంటాడు. కానీ ఇక్కడ దేవుని మనసు ఎవరిలో కనబడుతుంది? అబ్రహాంలో కనబడుతుంది. పాపులమైన మన కొరకు దేవుడు తన కుమారుని చంపడానికి సిద్ధపడ్డాడు. పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి అబ్రహాము తన కుమారుని చంపేశాడు. అవునా? స్నేహం ఎవరు కుదురుతుంది? ఇక్కడ ఉన్న మనందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు. తెలివైన వాళ్ళు, తెలుగు తక్కువలో, ఎర్రోలు మొర్రోలు మనకు స్నేహితులు ఉంటారా లేదా? స్నేహితులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మనందరికీ స్నేహితులు ఉంటారు, తెలివైన వాళ్ళు, తెలుగు తక్కువలో. కానీ మీరు నమ్మండి, ఏ స్నేహితురాలు ఎవరికి శాశ్వతం కాదు, ఏ స్నేహితుడు ఎవరికి శాశ్వతము కాదు. మధ్యలో వస్తారు, కట్ అయిపోతారు, మళ్ళీ కొత్త వస్తారు, కట్ అయిపోతారు, వస్తారు, పోతారు. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా, ఎవరు నాతోనైనా స్నేహం చేయాలన్నా వాళ్ళ భావాలు ఒకటవ్వాలి. వాళ్ళ క్లాస్మేట్సే. ఒక క్లాస్ చదివితే స్నేహితులు ఎవరు? వాళ్ళకి బస్సులో వెళ్తే స్నేహితులు ఎవరు? వాళ్ళకి ఇద్దరు కలిసి ఒక మొబైల్ వాడితే స్నేహితులు ఎవరు? వాళ్ళిద్దరు కలిసి ఒక పల్లెల్లో తింటే స్నేహితులు ఎవరు? వాళ్ళిద్దరు మనసులు కలిస్తే స్నేహితులు అవుతారు, భావాలు కలిస్తే స్నేహితులు అవుతారు. ఇప్పుడు దేవుడు అబ్రహాం గురించి ఇచ్చిన 2వ స్టేట్మెంట్ ఏంటి? 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఏ దేశపు కాపురస్తులను తోలివేసి. అదే ఇప్పుడు అబ్రహాం ఎవరికి స్నేహితుడు అయిపోయాడట? నీ స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఎవరికి స్నేహితుడు? అదే విషయాన్ని యెషయా గ్రంథం 41:8 కూడా చెప్పాడు. యెషయా గ్రంథము 41:8 ఇలా రాసింది. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అన్నాడా లేదా?
చెప్పండి. అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు ఈ లోకంలో. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, వెనక చూసినా లేడని దేవుడు చెప్పిన ఈ లోకంలో 74 సంవత్సరాలు ఇతర దేవతలను పూజించి దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన ఈ లోకంలో ఒక మనిషిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. ఎలాంటి నీతిమంతుడిగా తీర్చాడు అంటే, పరమందున్న ఆయన సంకల్పంలో తన కుమారుని బలిచ్చే మనసు కలిగిన దేవుడు ఎలాంటాడు, భూమి మీద ఉన్నటువంటి తన కుమారుణ్ణి దేవుడి కొరకు బలిచ్చే అబ్రహాం అలాంటి అయ్యాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం తెలిసాయి? ఇప్పుడు చప్పట్లు ఎప్పుడు వస్తాయి? ఓ చెయ్యి ఎలాగెలాగంటే చప్పట్లు వస్తాయా? చప్పట్లు రావాలంటే ఎన్ని చేతులు కలాలి? ఇప్పుడు స్నేహం చేయాలంటే ఇద్దరు భావాలు ఎలాగొండాలి? ఎలాగొండాలి? ఇప్పుడు మూడు పిల్లలుగా భావాలు కలవ తెలుసా మీకు? ఒకరు అడుగు తిరిగితే ఒకరు ఇటు తిరుగుతారు, ఒకరు అమ్ముదాం అంటే ఒకరు కొనేద్దాం అంటారు, ఒకరు నడుద్దాం అంటే ఒకరు పరిగెడదాం అంటారు, ఒకరు కూర్చుందాం అంటే ఒకరు పడుకుందాం అంటారు, ఒకరు తిందామంటే ఒకరు ఉపవాసం ఉందాం అంటారు. తాలికి కట్టుబడి బ్రతుకుతున్నాం తప్ప మనము బంధాలను ఈ సమాజానికి బంధానికి భయపడి బ్రతుకుతున్నాం తప్ప భావాలకి కట్టుబడి బ్రతకట్లేదు. తెలుసా మీకు? అలాగున మహోన్నతుడైన భావాన్ని గౌరవించి అత్యంత పాపి అయినటువంటి మనిషిని నీతిమంతుడిగా తీరిస్తే ఆ మహోన్నతుడికి ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసే కలిగిన ఒక మనిషి అబ్రహాం కాదా? ఆయన ప్రేమ స్వరూపం. ఆయన తన కుమారుని అందరి కోసం బలి చేస్తాడు. ఈయన పాపి, అవునా? ఇతర దేవతలు పూజించిన పాపి అవుతాడా, పరిశుద్ధులు అవుతాడా? అట్టి పాపిని దేవుడు నీతిమంతుడిగా తీర్చి ఆ నీతిమంతుడికి ఆజ్ఞాపించాడు, నీ కుమారుడిని బలిస్తావంటే. ఈ సంకల్పంలో దేవుడు తన కుమారుడిని బలివ్వడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియకపోయినా సరే తన కుమారుడిని దేవుడి కోసం ఏం చేశాడు? బలి చేశాడు. అప్పుడు వాళ్ళిద్దరికి ఏం కలిసాయి? వాళ్ళిద్దరికి తనువులు కలిసాయా, మనసులు కలిసాయా? భావాలు కలిసాయా, ఆస్తులు కలిసాయా? భావాలు కలిసాయి. అంటే దేవుడు తన కుమారుని బలివ్వాలని మనసు ఎలాగైతే కలిగి ఉన్నాడో, అబ్రహాము దేవుని కొరకే తన కుమారుని బలిచ్చి చూపించాడు. ఇవ్వలేదా? అప్పుడు 2 స్టేట్మెంట్లు చెప్పాడు దేవుడు. నేను ఎవరి దేవుడిని? నేను అబ్రహాం దేవుడిని. 2, అబ్రహాం ఎవరు? నా స్నేహితుడు. భూలోకంలో ఈ 2 మాటలు ఇంకెవరికి వాడలేదు. ఎవరికి వాడబడ్డాయి? అబ్రహాంకు మాత్రమే వాడబడ్డాయి. అట్టి అబ్రహాం సంతానం అని క్రైస్తవులు అన్నాడు. కానీ అబ్రహాం గుణాలు ఏవి క్రైస్తవులకి ఈరోజు లేవు. ఎక్కడ చూసినా ఈర్ష్య, ద్వేషం, ఏడుపులు, కక్ష, కుల్లి, కుట్రలు, సణుకులు, వెనకెట్టి మాట్లాడడం, యాడ్డం, ఇవే ఉన్నాయి. కానీ ఎవరి గుణాలు లేవు? తండ్రి గుణాలు ఎవరికీ లేవు. అవి ఎలా ఉండాలో, అవి లేకపోతే ఎంత నష్టమో, ఎంత భయంకరమైన పరిస్థితిని మనం అనుభవిస్తామో రేపటి వారంలో చదువుకుందాం. మీ అందరికీ వందనాలు.